నమస్తే విద్రుని స్వాగతం లక్ష్యం సమాజహితం నేను సురేష్ దండు ప్రస్తుతము ఎక్కడ చూసినా ట్రాఫిక్ దానికి తోడు బస్సులు సకాలంలో రాక వచ్చిన బస్సులలోనే ఎంతోమంది గుమ్మగూడి ఎక్కటం కొంతమంది డోర్లలో వేలాడటం ఖాళీగా ఉన్నా కూడా డోర్లలో వేలాడుతుంటారు అవి ఎక్కే వాళ్ళకి కానీ దిగే వాళ్ళకి కానీ చిరాకు తెప్పిస్తుంటుంది మరి డోర్లలో వేరే వాళ్ళ గురించి ఇక్కడ స్పందన అడిగి తెలుసుకుందాం ఒక్కొక్కరిని ఖాళీగా ఉన్నా కూడా చాలా మంది రోడ్ల ఈ డోర్ మీద వాడు వేలాడుతూ ఉంటారు వాళ్ళకి మీరు ఏమని కమాందని చెప్తారు పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఎంత చెప్పినా వినరు మాట లోపల రాయంటే బాబు ఫ్యాషన్ అయిపోయింది డోర్లో వేలాడడం మామూలుగా మీరు వాళ్ళకి సజెషన్ చేస్తుంటారా సజెషన్ లోపల రమ్మని కానీ మాట వినరు మాకు కేర్ చేయరు సిచ్యువేషన్ ఎట్లా ఉంది యూత్ అందుకు మాట వినట్లేదు థ్యాంక్ యూ సార్ బస్సు ఖాళీగా ఉన్నా కూడా కొంతమంది కావాలని డోర్ పట్టుకొని వేలాడటం జరుగుతుంది ఇలాంటి సమయంలో మీరే అక్కడ ఉంటే పైకి ఎక్కాలంటే దిగాలంటే ఇబ్బంది అనిపిస్తుంది మీరు ఎలా ఫీల్ అవుతారు ఎలా ఫీల్ అవ్వడం అంటే బస్సెస్ ఇప్పుడు ఏం ఎంటీ ఉండట్లేదు ఏ బస్ చూసినా చాలా రష్ ఉంటుంది లోపల కొద్దిగా ఖాళీగా ఉన్నా కూడా ఎలా వాళ్ళు చాలా మంది అది వాళ్ళకి ఫ్యాషన్ అండి దానికి మనం ఏం చేయాలి మరి వాళ్ళ మెంటాలిటీ అదే నేను అనేది ఏం కామెంట్ చేస్తారు మీరు ఇలాంటి వాళ్ళ మీద ఏం చేయాలి మా వాళ్ళ మెంటాలిటీ అది అంటే వదిలేస్తారా వదిలేయడం కాదు వాళ్ళకి రూల్స్ తెలవాలి వాళ్ళకి డిసిప్లిన్ లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి అంతే అది వాళ్ళ పేరెంట్స్ నేర్పియాలి వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతి బట్టి వాళ్ళు బయట ఫాలో అవుతారు కదా పాసెస్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది ప్లస్ గవర్నమెంట్ చాలా వరకు స్టూడెంట్కి పాసెస్ ఆల్మోస్ట్ చాలా కన్సెషన్ ఇస్తుంది ఆ కన్సెషన్ తీసేసి ఆ కన్సెషన్ తీసేసి వాళ్ళకి ఫుల్ ఫేర్ వేస్తే అప్పుడు చాలామంది టికెట్ తీసుకుంటారు ప్లస్ లోపల ఉంటారు చాలామంది ఇప్పుడు తిరుగుతున్నారు పాస్ దొరికిందని ఫ్రీగా తిరుగుతున్నారు కూడా కొట్టేస్తారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆడ గేట్ దగ్గర నిలబడకుండా చూడండి కాకపోతే బస్సులు పాపం కొంతమంది సీట్లు కూడా దొరకగా ఆలడబడతారు అట్లా కూడా ప్రాబ్లం ఉన్నాయి ఖాళీ ఉన్నా కూడా డోర్లో పట్టుకొని వేలాడుతారు ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఎక్కే వాళ్ళకి దివాళ్ళకి ఇబ్బంది కూడా ఉంది దీని మీద మీరేం కామెంట్ చేస్తారు అంటే తప్పు చెప్పినా కానీ రిటర్న్ ఓవర్ లేరు ఎంత చెప్పినా కానీ ఏదో స్టైల్ అనుకుంటారు ఏదో తల్లిదండ్రులకు ప్రాబ్లం అయిపోతుంది ఎంత చెప్పినా ఎన్న రా అంటారు మళ్ళీ గొడవలు పెట్టుకుంటారు కండక్టర్తో సిటీలో ఒకవేళ బస్సు మనం టూ వీలర్ నడిపేయాలంటేనే కష్టము బస్సు డ్రైవర్ అంటే మామూలు మాట అనుకుంటారు అందరు తిడతారు బస్సు నడిపేయాలంటే మామూలు మాట కాదు కండక్టర్ డ్యూటీ చేయాలంటే మామూలు మాట కాదు బస్సు ఒక రోజు వాళ్ళని నడిపించి చూడమని చెప్పు తెలుస్తుంది కండక్టర్ డ్యూటీ వాళ్ళు చేసి చూడమని చెప్పి తెలుస్తుంది వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినాక వాళ్ళ పానాలంతా వాళ్ళ స్కిన్ అంతా మొత్తం మెత్తబడిపోతుంది ఈ పబ్లిక్ ఏమనుకుంటారు ఎంత చెప్పినా వీళ్ళకి బుద్ధి లేదు బుద్ధి రాదు కూడా ఎప్పుడు వస్తుందో దేవునికే తెలుస్తుంది బస్సు ఖాళీగా ఉన్నా కూడా డోర్లో పట్టుకొని వెళ్ళాడుతారు ఈ రోజులలో ఏమనిపిస్తుంది చాలా పడిపోతామని భయం అనిపిస్తుంది పొద్దున్న పూట ఎక్కనియరు సాయంత్రం పూట ఎక్కనియరు పోవాలంటే చాలా ఇబ్బందినైన డ్యూటీలో పోవాలంటే అవసరపడకుండా పోతున్నాం వస్తున్నాం వాళ్ళకి ఏం చెప్తారు మీకు చెప్పాలంటే ఏలాడుకునే వాళ్ళకి ఏడార్థం వాళ్ళు ఎంత చెప్పినా వినరు లోపల పోయినంటే వినరు అట్లనే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇక అట్లనే నడుస్తుంది నాయన రోజు అంతే ఏం మారేది లేదు మారరు ఇక అంతే వచ్చింది జరుగునండి ఎక్కడ కింద మెట్టు మీద ఉంటారు బస్సు ఖాళీగా ఉన్నా కూడా కొంతమంది డోర్లను వాడి వేలాడుతూ ఉంటారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది అనిపిస్తాయి మీకు ఏమనిపిస్తుంది అలాంటప్పుడు అదే యాక్చువల్గా అది పద్ధతి కాదు ఇద్దరులకు ఇబ్బంది కాలేదు ఎవరికి ప్యాసింజర్లు ఎక్కేవారికి దిగేవారికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది అటువంటప్పుడు పిల్లలకు కూడా అవేర్నెస్ కల్పించాలి వాళ్ళు ఒక పేషన్ అనుకుంటారు తప్ప అంతకంటే మించింది ఏం లేదు మీరేం చెప్తారు సూచన ఖచ్చితంగా లోపలికి పోవాలి కూర్చోవాలని చెప్తాం అది స్టూడెంట్స్ వెళ్ళాలి సార్ స్టూడెంట్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకు లోపలి పోయి నిలబడితే బాగుంటుంది లోపలి పోయి డోర్లో ఉండకుండా లోపల నిలబడితే అందరికీ సురక్షగా ఇల్లు ఏరుకుంటారు నిన్న ఒక పిల్లగాడు పడ్డాడు తార్నాకలో దాన్ని దిగబడి బస్సు ఖాళీగా ఉన్నా కూడా డోర్లలో వేలాడే వాళ్ళు చాలా మంది ఉండరు వాళ్ళని మీరు ఏమని చెప్తారు లోపలికి వెళ్ళమని చెప్తాం అంతే అంతేనా ఇట్లా వెళ్ళబడితే వేరే వాళ్ళకి ఇబ్బంది కదా ఏం కామెంట్ మామూలుగా అంతే చెప్తాం ఇంకేం లోపలికి వెళ్ళండి వచ్చే వాళ్ళు ఎక్కే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది దిగడానికి ఎక్కడానికి అని చెప్తాం వాళ్ళ గురించి వాళ్ళు ఫుట్బాల్ చేయొద్దు సార్ వాళ్ళ పైన తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు అట్లా ఫుట్బాల్ చేయొద్దు చాలా నష్టం అవుతుంది సార్ ఏంటి వాళ్ళు మంచిగా కూర్చుందామన్నా సరే ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు వచ్చేస్తారు సార్ స్టైల్ అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు కానీ చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ అంకుల్ వాళ్ళ ఏజ్ పర్సన్స్ కూడా ఎక్కే వాళ్ళు ఉంటారు అలా చదువుకునే వాళ్ళే కదా అలా చేయొద్దు అదొకటి వాళ్ళకి గుర్తుండాలి కంపల్సరీ ఖాళీ లేదంటే సర్లే అనుకోవచ్చు అయినా కానీ బస్సులు స్టాప్ ఆగినప్పుడు ఎక్కకుండా
రన్నింగ్లో వెళ్ళి ఎక్కుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది? అలా చేయొద్దని కోరుకుంటున్నాను. ఖాళీ ఉన్నా కూడా ఎలాడుతుంటారు కదా, వాళ్ళని చూస్తే పిల్లలు ఏం చేస్తారు, పిల్లలు ఏం పాట లేకుండా ఆలాడుతుంటారు. లోపలికి పోయాయంటే మమ్మల్ని గదిరిస్తారు. ఇప్పుడు ఇది కాదు, ఎప్పటి నుంచి అంతే, ఇది మారదా. అంతేనా? అంటే మీరు ఏమైనా చెప్తుంటారా వాళ్ళకి? చెప్పిన ఎన్ని పరిస్థితి ఉందా ఎక్కడైనా. బస్సు ఖాళీగా ఉన్నా కూడా డోర్లో పట్టుకొని ఎలాడుతారు చాలా మంది. ఎక్కాలంటే దిగాలంటే అందరికీ ఇబ్బంది. మా లాంటి వాళ్ళకైతే కష్టం. అది కాలేజ్ పిల్లలు వాళ్ళు అట్లా నిల్చుంటారు. ఇక మా లాంటి వాళ్ళు ఎక్కాలంటే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఎవరైనా ఉండి కొంచెం మంచిగా చెప్పేటోడు ఉంటే అది ఏమన్నా మాకు మంచిగా వస్తుంది సార్. మీకు ఇలాంటి అనుభవాలు ఏమన్నా జరిగినాయి? ఎప్పుడు ఎక్కేటప్పుడు దిగడం ఇబ్బంది? 2-3 సార్లు అయితే నేను ఇద్దరు నేను బెదిరించిన, ఒక్కోసారి కొట్టిని కూడా పోయినా కానీ ఇక వాళ్ళు ఎట్లుంటే గ్యాంగులు ఉంటారు అట్లా. మనల్ని ఇప్పటిదాకా ఎవరు బెదిరియలేదు, మనమే వాళ్ళని బెదిరితే జర నూక్కుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇక తప్పదు కదా, మరీ ఎక్కువ అనలేము. అది డేంజర్, కానీ అందరూ నించుంటారు. అది మెయిన్గా బాయ్స్ నించుంటారు. ఫస్ట్ తిట్టాలనిపిస్తుంది వాళ్ళని, ఎంత తిట్టినా వినరు. ఒక రోజు అయితే బయట నించినందుకు డ్రైవర్ కండక్టర్ కొట్లాడిండు ఒక అబ్బాయితో. ఆ అబ్బాయి కూడా రివర్స్లో వెళ్తున్నాడు, అది కూడా పోలీస్ స్టేషన్ ముందు. అవన్నీ ఇప్పుడు మాట్లాడితే బాగోదులేండి అంకెల్. ఖాళీగా ఉన్నా కూడా డోర్ పట్టుకొని ఎలాడుతారు చాలా మంది. ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది. దీని మీద మీరేం చెప్తారు? ఇంకా దాని మీద అంటే అది వాస్తవానికి ఎక్కువ స్టూడెంట్సే అట్లా వెళ్ళాడుతుంటారు కదా. కాలేజీలలో కానీ ఇంటి దగ్గర కానీ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ చెప్పాలి వాళ్ళకు, అంతే. మీరేం చెప్తారు? అదే నేను చెప్పేది ఏంటన్నా, ఇప్పుడు ఇంటికాడ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు సజెషన్ ఇవ్వాలి. స్కూళ్ళలో కాలేజీలలో నువ్వు ఎక్కేటప్పుడు అసౌకర్యం కల్పించారు అనుకో, దిగేటప్పుడు అసౌకర్యం కల్పిస్తాం, మీరేం చెప్తారు? పక్క జరుగు బ్రదర్ అని చెప్తా. జరగరు వాడు గొడవలు మళ్ళీ గట్టిగా అంటే. ఏమన్నా అనుభవాలు అయినాయి, చాలా అయినాయి. డైలీ రొటీన్ అయిపోయింది అది మాకు స్టూడెంట్స్కి. కానీ కొన్ని సందర్భాలలో కొంతమందికి గాయాలు అవుతాయి దిగి. దాన్ని నివారించేందుకు ఏమైనా చర్యలు తీసుకోవాలి ఆర్టీసీ వాళ్ళు. ఎక్కువ బస్సెస్ పెట్టడం, ఫ్రీక్వెన్సీ పెంచడం. ఎట్లా అంటే ఎవరో ఒకరు ఉండాలి టైం పాస్. అలాడబడతారు ఉండదు అన్నాలి, అది స్టైల్, అది కామన్ ఉంది కదా, అది కామనే కదా. అవును మరి, వాళ్ళకు ఖాళీగా ఉంటే వాళ్ళకు అదో ఎంజాయ్. మగపిల్లలకు కింద పడితే ఓనికి అమ్మాయి యొక్క బాధ. ఎలా అనిపిస్తుంది? స్టూడెంట్స్లో ఎలాంటి అవేర్నెస్ లేదు. ఏ ప్రాబ్లం అయినా అప్పటికప్పుడు సర్దుకొని వెళ్ళిపోతారు. కానీ ఏమైనా చెవిలో ఇయర్ ఫోన్ ఉంటే చాలు వాళ్ళకి, అంతే, ఏం అవసరం లే. ఇది ఏలడబడిపోవడం వల్ల ఏంది, అసలు ఈ బస్సులు ఇంత నిండుకి ఎందుకు వస్తున్నాయి, మనం ఏం ప్రయత్నం చేయాలి, ఎవరిని అడగాలి, ఏలాంటిది లేదు. మనం బస్సు ఏదో ఒకటి ఏలాడబడ్డామా పోయినాం, అంతేగాని అసలు ఏం జరుగుతుందనే సొసైటీ గురించి వీళ్ళకి కొంచెం కూడా లేనే లేదు అవేర్నెస్. చాలా అవేర్నెస్ రావాలి. మా టైంలో అయితే ప్రతి చిన్నదానికి అంటే ధర్నాలు, అది బంధులు, ప్రతిదానికి కాలేజ్ బంద్ చేసినామంటే ప్రతి సమస్య మొత్తం అందరికీ తెలిసిపోయేది. ఇప్పుడు అదంతా ఏమీ లేదు, ఉత్తా బస్సు ఎలా పెడదాం పోదాం అంతే. బస్సు ఖాళీగా ఉన్నా కూడా ఎలాడుతుంటారు డోలర్ పెట్టుకొని. ఏమనిపిస్తుంది మీకు? మజా అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకరా, ప్రాణాలు పోతే పోదు కదా. ఈరోజు విద్యార్థులు చాలా రాశిగా ఉంటున్నారు. ఏదైతే బస్సులలో ఖాళీ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి ఇతర తోటి ప్రయాణికులకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళను కూడా ఇతర అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. లోపలికి వచ్చి కూర్చొని ఖాళీ ఉన్న సీట్లు అని చెప్తాం. కొందరు వాళ్ళకి అలవాటు ప్రకారం అక్కడ నిలబడడం, వాళ్ళకి అలవాటు ఉంటారు. పూర్వలు కదా కాలేజ్ పిల్లలు, వాళ్ళకి అలవాటు ఉంటారు. కొందరు వచ్చి కూర్చుంటారు, కొందరు వింటారు. ఫస్ట్ అయితే జాలేస్తుంది, తర్వాత రిక్వెస్ట్ చేసి లోపల రమ్మంటాం.